టెక్ దిగ్గజం యాపిల్ వినియోగదారులపై బాంబు పేల్చింది. నిన్న మొన్నటి వరకు ధరల పెంపుపై జరగని ప్రచారం నిజం చేస్తూ గ్లోబల్ మార్కెట్తో పాటు భారత్లోనూ యాపిల్ ప్రోడక్ట్స్ ధరలు ఆకాశాన్ని తాకే. అయితే ఈసారి షాక్ ఇచ్చింది ఐఫోన్లతో కాదు, మ్యాక్బుక్స్, ఐప్యాడ్ల ధరలతో. కొన్ని ప్రీమియం ల్యాప్టాప్ల ధరలు ఏకంగా ₹1,00,000 వరకు పెరిగాయి. అసలు యాపిల్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో రేట్లు పెరగడానికి కారణాలేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి ఈ ధరల పెంపునకు ఉన్న లింక్ ఏంటి? వాచ్ ఇట్. యాపిల్ లవర్స్ కు ఊహించని షాక్. ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న యాపిల్ మ్యాక్బుక్స్, ఐప్యాడ్ ధరలు భారీగా పెరిగిపోయాయి. కంపెనీ అధికారికంగా సవరించిన ధరల ప్రకారం 20% నుంచి ఏకంగా 42% వరకు రేట్లు పెరిగాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా భావించే మ్యాక్బుక్ నియో ధర 10,000 పెరగ్గా, మ్యాక్బుక్ ప్రో M5 మ్యాక్స్ మోడల్ ధర ఏకంగా ₹1,00,000 పెరిగి దాదాపు 5 లక్షల మార్కును తాకింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, యాపిల్ టీవీ, హోమ్ ప్యాడ్ ధరలు కూడా ప్రియమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఐఫోన్ ధరలను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచింది. ఇంత హఠాత్తుగా ధరలు పెంచడంపై యాపిల్ యాజమాన్యం స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీయే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ వల్ల మార్కెట్లో మెమరీ, స్టోరేజ్ చిప్పులకు డిమాండ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. దీంతో కాంపోనెంట్స్ ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగాయని, ఇంతకాలం భారాన్ని తామే భరించామని, కానీ ఇకపై అసాధ్యం కావడంతో ధరలు పెంచక తప్పలేదని యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ధరల పెంపును యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 100 ఏళ్లకొకసారి వచ్చే వరదలాంటి సంక్షోభంగా అభివర్ణించారు. యాపిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ధరల పెంపు ప్రకటన రాగానే గ్లోబల్ మార్కెట్లో యాపిల్ షేర్లు 6% పైగా పడిపోయాయి. భారత్లో ముఖ్యంగా విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్, క్రియేటర్స్ బడ్జెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. యాపిల్ మాత్రమే కాదు, ఇదే చిప్ కొరత కారణంగా మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్బాక్స్ కన్సోల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇతర ల్యాప్టాప్, టాబ్లెట్ బ్రాండ్లు కూడా ఇదే బాటలో నడిచే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.